వాళ్ళు కూడా పాటిస్తున్నారు ఇటీవల కాలంలో. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం వచ్చింది. ఆల్మోస్ట్ రేపు పౌర్ణమి తిథి కూడా మంచి రోజు కూడా రాబోతోంది. శ్రావణ మాసం మొత్తం కూడా మంచి రోజులే ఉంటాయి. ఈ ఉన్న మిగిలిన 16 days లో ది బెస్ట్ డే ఏదో కూడా చూస్ చేసుకొని కూడా కేబినెట్ విస్తరించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మంత్రివర్గంలో కొత్తగా చోటు ఎవరికి లభించబోతోంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకి ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు లభిస్తుంది అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఆదిలాబాద్ నుండి ఇప్పటికే గడ్డం వివేక్ తో పాటు అలాగే వినోద్ కూడా ఉన్నారు. సేమ్ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా తనయుడు వివేక్ వెంకటస్వామి తనయుడు కూడా ఎంపీగా పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. సో ఆ కుటుంబంలో ఇప్పటికీ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్న నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావుకి మరి కేబినెట్ విస్తరణలో కూడా చోటు కల్పించాల్సింది అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుబట్టి విక్రమార్క ఢిల్లీ పెద్దలతో పట్టుబట్టారని కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కేబినెట్ లో తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా చూసాం మనము. సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడము, భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం అదంతా కూడా చూసాము. అప్పట్లో కూడా స్పెక్యులేటివ్ గా ఒక చర్చ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇస్తారని ప్రామిస్ చేశారనేది కూడా విస్తృత స్థాయిలో కూడా ప్రచారం జరిగింది. అయితే దానికైతే ఎలాంటి అథెంటిసిటీ లేదు. సో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డికి దాదాపు ఖాయమని కూడా చర్చ నడుస్తోంది మంత్రి పదవి. అలాగే ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఒక ట్రైబ్ ఒక లంబాడా ట్రైబ్ కి కూడా కేబినెట్ లో చోటు కల్పించే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇంకా పిసిసి ప్రెసిడెంట్ నియామకంపై విషయానికి వస్తే ఎవరికి వారు కూడా తమ ఢిల్లీలో తమకున్న లాబింగ్ ద్వారా కూడా వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించుకున్నప్పటికీ చివరి క్షణంలో రేస్ లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ అలాగే మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ తెరపైకి వచ్చింది. ఢిల్లీ పెద్దలు కూడా మదియాష్కి గౌడ్ కి ఓకే చెప్పారనేది కూడా తెలుస్తోంది. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ లో కొద్ది రోజుల కిందట కూడా చర్చ నడిచింది. నీలం మధు మెదక్కి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నీలం మధును కూడా కేబినెట్ లో తీసుకుంటారనేది కూడా ఒక ప్రచారం నడిచింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరుగాంచారని ఆయనను కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉందని కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. ఆయనతో పాటు మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ కి కూడా కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని కూడా విస్తృత స్థాయిలో చర్చ నడిచింది. యంగ్స్టర్ అయిన మైనంపల్లి రోహిత్ యువతకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుతం ఆశావాహులు ఎక్కువ మంది అయ్యారు. ఇటు సీనియర్ మోస్ట్ లో అందరూ కూడా చాలా మంది సీనియర్ లీడర్లు కూడా తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని కూడా ఢిల్లీ లెవెల్లో ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నారని కూడా సమాచారం. కొద్ది రోజుల కిందట కూడా విస్తృతంగా చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తే ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులకు ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కూడా ఢిల్లీ పెద్దల దగ్గర పట్టుబడినట్టు కూడా ఖచ్చితంగా వాళ్ళని అడిగినట్లు కూడా చర్చ నడిచింది. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఉన్న మిగిలిన 16 days లో ఒక మంచి రోజు చూసుకొని ఖచ్చితంగా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొత్త పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. అయితే జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ తో పాటు అలాగే సంపత్ కుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈసారి బీసీ సామాజిక వర్గానికి పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పెద్దలు కూడా నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆకస్మికంగా కూడా తెరపైకి ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. ఇటు మదియాష్కి గౌడ్ తో పాటు అలాగే మహేష్ కుమార్ గౌడ్, దాదాపు మహేష్ కుమార్ గౌడే కొత్త పిసిసి ప్రెసిడెంట్ గా కూడా అనేది ప్రచారంలో ఉంది. కానీ ఆకస్మికంగా అన్యాయంగా తెరపైకి మదియాష్కి గౌడ్ పేరు రావడము ఢిల్లీ పెద్దలు కూడా మదియాష్కి గౌడ్ నే టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించాలని ఓకే చెప్పినట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ్ అంటే కోదండరామ్ కి ఎమ్మెల్సీ పదవి వరించింది అంటే ఆయన్ని కేబినెట్ తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం అది కూడా ఒక విస్తృత స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్ ని విద్యాశాఖ మంత్రిగా కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా
ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన జేఏసీ చైర్మన్ గా వర్క్ చేశారు. ప్రొఫెసర్ గా కూడా చాలా మందిని, కొన్ని వేల మంది విద్యార్థులను కూడా ఆయన తయారు చేసిన అనుభవము. సో ఆయన సరైన వ్యక్తిగా కూడా ఈజ్ అ సూటబుల్ పర్సన్ ఫర్ ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది కూడా ప్రస్తుతము ఎక్స్ వేదికగా కూడా, సోషల్ మీడియా వేదికగా కూడా పలు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. కోదండరాం సార్ కి డెఫినెట్ గా విద్యాశాఖ మంత్రిగా కూడా పదవి ఇవ్వాలని కూడా చర్చ నడుస్తోంది. ఒకవేళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో డెఫినెట్ గా కోదండరాం సార్ కి ఇస్తారా, లేకపోతే ప్రస్తుతం విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి తనే ఆ సబ్జెక్ట్ ని కూడా హోల్డ్ చేస్తున్నారు. మరి ఇది కోదండరాం సార్ కి ఒకవేళ ఇస్తారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సందీప్, థ్యాంక్స్ శ్రీచరణ్. ఇక విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు. పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ పై తన అభిప్రాయాన్ని పెద్దలకే వదిలేశానన్న రేవంత్ కేబినెట్ లో కొత్త వారికి ఛాన్స్ పై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో రాత్రి హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ తో ఆశావాహులు భేటీ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలతో రేవంత్